హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎండ్ వరకే చూడండి, స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ వెరైటీ స్నాక్ రెసిపీ అయితే ఈరోజు నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో కానీ లేదా మార్నింగ్ బాక్స్లో పెట్టడానికి, అన్నంలో నంచుకొని తినడానికి పక్కకి ఈ సైడ్ స్నాక్ అనేది చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. సో దానికోసం ఏంటంటే మనకి కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి కదా, ఇట్లా మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ దొరుకుతాయి, మనం తెచ్చుకోవచ్చు. ఇట్లా మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అండ్ ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఏంటంటే, ఇవి డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా ఒక జల్లిది గుల్ల ఉంటుంది కదా, అది తీసుకొని ఫ్రై చేస్తే ప్రాపర్గా ఫ్రై కూడా అవుతుంది. అలానే నేను సేవ్ ఎలా చేసుకోవాలో కూడా వీడియో పెట్టాను, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అది లింక్ కూడా షేర్ చేస్తాను. సేవ్కి సంబంధించిన వీడియో అది కూడా నేను దీంట్లో యాడ్ చేశాను. అలానే సాబుదానా పాలాలు దొరుకుతాయి కదా, మనం ఉపవాసం అప్పుడు చేస్తాం చూడండి, సాబుదానా పాలాలు అవ్వన్నమాట. సో నేను ఈ స్నాక్లో సాబుదానా పాలాలు కూడా యూజ్ చేశాను, ఎందుకంటే అవి చాలా చాలా హెల్తీ అండ్ ఇదే ఇంపార్టెంట్ అండి. మనకి ఈ స్నాక్కి చాలా టేస్ట్ని తెచ్చే ఐటమ్ ఇదే సాబుదానా పాలాలు. అండ్ సాబుదానా పాలాలకి పైన ఫ్రై చేస్తే కాదు, మంచిగా డీప్గా ఫ్రై చేసి కలర్ చేంజ్ ఎలా చేయాలి. దాంట్లోనే నేను ఫ్రై చేసిన పల్లీలు, కరివేపాకు అన్నీ వేసాను. ఇదే అండి, నేను సేవ్ ఎలా చేయాలో కూడా చూపించాను. సో వీడియో కూడా ఉంది దానికి సంబంధించింది. ఆ తర్వాత దీంట్లో ఉప్పు కారం నేను వేయకుండా నేను ఏం చేశానంటే, ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో కాస్త జీలకర్ర, ఉప్పు, కారం వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని పేస్ట్ లాగా చేసి ఆయిల్లో కలిపేసి స్నాక్స్కి పట్టించాను. చాలా చాలా టేస్టీ, ఎందుకంటే పిల్లలు ఏంటంటే కారం వేస్తే కారం అంటారు కదా, సో ఇలా వేస్తే మాత్రం కారం ఏమి ఉండదు. చాలా టేస్టీగా, చాలా హెల్దీ రెసిపీ ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో నేను అప్లోడ్ చేస్తాను విత్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.